బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల పలువురు అనుచితంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు కత్తిరించి వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమ జంటకు సహకరించిందన్న అనుమానంతో పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ గ్రామంలో అమ్మాయి అదృశ్యమైందని తమకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆ బాలికను తీసుకువెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. అనంతరం ప్రేమ జంటను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వెంకటేశ్వర్లు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పట్ల పలువురు అనుచితంగా ప్రవర్తించారు. ఆమె జుట్టు కత్తిరించి వివస్త్రణ చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమ జంటకు సహకరించిందన్న అనుమానంతోనే పలువురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ గ్రామంలో అమ్మాయి అదృశ్యమైందని తమకు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆ బాలికను తీసుకువెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. అనంతరం ప్రేమ జంటను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వెంకటేశ్వర్లు వివరించారు.